హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక వృధా ఖర్చులు చేస్తారు కాబట్టి కాస్త పొదుపు చేయడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక తులారాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అవరోధాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు తులారాశి వారు తమ సంతాన విద్యా విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కొంత ఇబ్బందిని ఏర్పరుస్తాయి. ఇక ఈరోజు దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి ఒక కీలక విషయం అనేది సేకరిస్తారు. ఇక తులారాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలను మరమ్మతులు చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే ఈరోజు ఎవరి మధ్యవర్తిత్వం చేయకండి. కోర్టు వివాదాలు కూడా తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటు దురుస్తనం వల్ల కూడా గౌరవ భంగం అనేది ఏర్పడుతుంది. అలాగే కళాకారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే వారికి లభించిన నూతన కాంట్రాక్టులు కూడా చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలను ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు స్థిరపడతారు. మరియు ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చిక్కులు అనేవి కనిపిస్తున్నవి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవమైన ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాలు కొంత సద్మరుగే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు అవకాశాలు అనేవి చేజారవచ్చు. ఇక విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలను పొందడం కష్టమవుతుంది. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది. ఇక కన్యరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.